కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తివెలగల్ గ్రామ సమీపంలో ఉన్న 969/P సర్వే నెంబర్లో క్వార్ట్జ్ తవ్వకానికి 2021 జూన్ నెలలో రెవెన్యూ అధికారులు 20 ఏళ్లు అంటే 2041 కాల పరిమితికి అనుమతులు ఇచ్చారు. అయితే గ్రామ సమీపంలో 2018 ఆగస్టులో కొండల్లో జరిగిన జిలిటన్ బ్లాస్టింగ్ వల్ల 16 మంది చనిపోయారు. దీంతో ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద గ్రామాలకు సమీపంలో ఉన్న మైనింగ్ లీజులను రద్దు చేసింది. కానీ మళ్లీ మైనింగ్ కు కొండలను లీజుకి ఇవ్వటం తమకు తెలియదని, లీజ్ రెన్యువల్ చేసుకున్న 4 ఏళ్లకు మళ్లీ పనులు చేస్తున్నారని, దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ రవిచంద్ర కు తెలిపారు. గ్రామ సమీపంలో 100 మీటర్లు కూడా లేని కొండపై మైనింగ్ పనులు చేస్తున్నారని, వెంటనే పనులు నిలిపివేయాలని మైనింగ్ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారుల వాహనాలకు అడ్డుగా కూర్చొని తమ ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే మైనింగ్ పనులు నిలిపివేయాలని నిరసన చేపట్టారు. కొండకు సమీపంలో పాఠశాలలు, దేవాలయాలు, ఇళ్లు ఉన్నాయని, కొండలపై గతంలో ఉపాధి పనుల ద్వారా చెట్లను నాటామని, ఇప్పుడు గ్రామస్తుల పంచాయతీ అనుమతులు లేకుండా ఎలా ఇచ్చారని నిలదీశారు. ఈ గ్రామంలో 2005లో పర్మిషన్ ఇచ్చారన్నారు. కానీ 20 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళు మళ్ళీ రిపేర్ చేయడానికి, మళ్ళీ క్వారీ పునఃప్రారంభానికి వచ్చినారు. కాబట్టి 2018లో ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ జరిగి 20 మంది చనిపోయినారు. ఇంతవరకు 200 ఇండ్లు కూలిపోయినాయి. కానీ ఎవరు పట్టించుకునే నాలేదు. గ్రామంలో ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ క్వారీ స్టార్ట్ చేయడానికి. కానీ మా గ్రామం నష్టపోతుంది. కాబట్టి ఈ క్వారీని పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్డీఓ గారిని, మైనింగ్ ఆఫీసర్ గారిని కోరడం అయినది. ఈరోజు హత్తివెలగల్ గ్రామంలోన అతి సమీపంలో ఊరు కానుకొని మైనింగ్ ఇక్కడ దోచుకోనికి ప్రభుత్వము ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది. ఈరోజు ప్రజలు ఇక్కడే 100 మీటర్లలోనే దూరంలోనే ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ దేవాలయం ఉంది. కానీ ఏం అధికారులు మళ్ళీ ఎక్కడ చూసి ఆ పర్మిషన్ ఇచ్చినారో మాకైతే తెలియదు. దాన్ని వెళ్ళి ఫస్ట్ ఇది కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తివెలగల్ గ్రామ నివాసి అయినటువంటి కమలాకర్ నాయుడు వార్డు సభ్యుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్న విషయం ఏమనగా, 2005లో మాకు కార్య అనుమతులు ఇచ్చారు తెల్లకొండలో. ఆ అనుమతులు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు పనులు ప్రారంభం చేస్తున్నారు. 2018లో దేశవ్యాప్తం సంచలనం చేసినటువంటి ఘటన మా ఊరు క్వారీలోనే జరిగింది. అప్పుడు రోజు 16 ప్రాణాలు పోయాయి. మీడియా సాక్షిగా ఆ రోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ వచ్చి ఈ హత్తివెలగల్ గ్రామంలో క్వారీలని మూసేస్తున్నామని చెప్పారు. అలాగే మరి ఇప్పుడు 2025లో ఇక్కడ మళ్ళీ క్వారీ పనులు ప్రారంభం చేయడం జరిగింది తెల్లకొండలో. ఇవన్నీ చట్టవిరుద్ధంగా గ్రామానికి అతి సమీపంలో ఉంది. ఈ గ్రామంలో నుంచి ఒక బాలిస్ దొరికితే ఇళ్ళలోకి వస్తుంది. అంత సమీపంలో ఉన్నటువంటి క్వారీలో పనులు జరుగుతున్నాయి. ఇదంతా గ్రామస్తులంతా వెళ్ళి జిల్లా అధికారులకి